హే గైస్ మామ అందరికీ ఇంకా టీవీలో అయితే రీఛార్జ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి రీఛార్జ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మనం వచ్చేసి ఇంకా షింక్షన్ గడు కూడా లేడు, వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాడు అనమాట. కొన్ని రోజులు అయితే ఉండి రావడానికి అనమాట. ఓకే చలో చలో ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా తొందరగా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళైతే రీఛార్జ్ అయితే చెప్పిద్దాం. గైస్ షింక్షన్ గడు బయట వెళ్ళిపోయాడు రైడు. పొద్దున్నే వెళ్ళిపోయాడు షింక్షన్ గడు. అరే షింక్షన్ ఏంట్రా మమ్మీ అది రానివ్వట్లేదు మమ్మీ, ఇంకా రైల్వే స్టేషన్లో నీకు ఇంకా 10,000 అయితే టికెట్ అంట మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా 10,000? రే ఏంట్రా నిజమేనా? అవును మమ్మీ నేను దింపొస్తారా, చిన్నపిల్లడని వాళ్ళు చెప్పుంటారు, నేను దింపొస్తాను నో ప్రాబ్లం. గైస్ చలో 10,000 అంట గైస్ టికెట్. ఆ కొడుకు ఎవడో ఆడి సంగతి అయితే చెప్దాం పదండి. ఇంకా 10,000 అంట గైస్ ఏందిమో, ఇంకా 300 ఇంకా వెళ్ళిపోవచ్చు ఇంకా ఊరికి వచ్చేసి. 10,000 అంట గైస్ ఏందిమో. ఓకే చలో ఇంకా తొందరగా వెళ్ళిపోదాం. తాత నువ్వు నమ్ముతున్నావా? ఓ బాబు నాకు కూడా నమ్మసక్యంగా లేదు. ఓ తాత షింక్షన్ గారు చెప్పాడు కదా. ఓకే గైస్ ఇంకా వచ్చేసాం ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి. గైస్ నించుని ఉన్నారు మా ఇళ్ళు పోలీసులు రాకుండా. మమ్మయ్య నాకు ఆపింది, ఇంకా 10,000 టికెట్ ఇమ్మంది. అవునారా? ఇంకా వెళ్ళితే మాట్లాడదాం. ఆఫీసర్ ఏంది ఇంకా 10,000 అంటున్నారు, ఇంకా 300లో వెళ్ళిపోవచ్చు కదా మన ఊరికి. ఇంకా అది కాదు బాబు, ఇంకా ఇది వచ్చేసి ప్రైవేట్ అయితే అయిపోయింది, గవర్నమెంట్ వాళ్ళది. ఇంకా ప్రైవేట్ అయితే వేసుకున్నారు, ఒకళ్ళైతే కొనేసుకున్నారు మా దగ్గర నుంచి. మీరు ఇచ్చేసారా లేకుంటే వాళ్ళు కొనేసుకున్నారా? వాళ్ళు కొనేసుకున్నారు. కథలు పడకుండా ఒకే మాట తాత కొట్టు తాత. డెసిషన్ నువ్వు అక్కడే నుంచో, ఇలా నేను తాత అయితే కొట్టేస్తాం. తీసుకొచ్చి నీట్గా అయితే కొట్టేస్తున్నాం అనమాట. కథలు ఒక్కొక్కడా గంతు కలుస్తున్నాడు గీసాడు చూడండి. ఇక వాళ్ళు కొనుక్కున్నారంటే వీళ్ళైతే ఇవ్వలేదంట. కథలు ఒక్కొక్కడా పడిపోయేది, ఒక్కొక్కటి తడిపడిపోద్ది, అంత బాగుండదు. ఒక వేసుకొట్టేద్దాం అనమాట. ఏందిరా మా ఆఫీసర్స్ ఏంది చేయలేకపోతున్నాయింది, నీ పని అయిపోయింది. మీరు ఇది ఇట్లాంటి పనులు చేసుకుంటే లారీ వస్తుందా చూసుకోరా బాబు. వేసుకొచ్చి మొత్తం తాత తీసుకొచ్చి వీడైతే కొట్టాడనమాట. తాతను వచ్చేసరికి కొడతావరా నువ్వు? రే మేమే రాకున్నది, నేను బిల్లాస్ గ్యాంగ్ మనుషుని రా. తెలుసురా నువ్వు పుస్కివని నాకు ఎప్పుడూ తెలుసు. అరే తాత కొట్టే తాత ఆడిని కూడా. ఓ బాబు నువ్వు వచ్చి బండిలో కూర్చుని అయితే వాడిని కొట్టేస్తా. వేసి ఇంకా మనం కూడా ఒక షార్ట్ అయితే వేస్తాం గైస్ మొత్తానికి వేసేసి అయిపోయింది గైస్. అందరిని అయితే ఎక్కడైతే కంప్లీట్ చేస్తాం. ఇంకా ఇప్పుడు మెయిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బిల్లాస్ గ్యాంగ్ ఎలా తీసుకుంటారో గవర్నమెంట్ ప్రాపర్టీ, ఈ పోలీసులు ఎలా అమ్ముతారో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడైతే వెళ్ళి ఒక్కొక్కడే అంతా అయితే చూద్దాం అని వచ్చేసి. చలో మీరు ఇంకా లైక్ చేయలేమో లైక్ అయితే చేసుకోండి అనమాట. కనుక చలో ఇంకా బెల్లాస్ గ్యాంగ్ ఉన్న స్పాట్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఈ ఎడార్లోనే ఉంటారనమాట వీళ్ళు వచ్చేసి. ఈ బెల్లాస్ గ్యాంగ్ వాళ్ళు గేస్ మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. వీళ్ళ అడ్డా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. తీసుకొచ్చి అక్కడైతే కనపడుతుంది కదా హౌస్ వచ్చేసి పాతపడిపోయింది. గేస్ ఇంకా ముందుకైతే వెళ్దామో ఇంకొద్దిగా ఒక్క గేస్ వచ్చేసాం. గేస్ పోలీస్ వ్యాన్లు కూడా ఉన్నాయేమో ఇక్కడ. అంటే ఏంటి పోలీసులు వీళ్ళకే మద్దతు, మామూలు వాళ్ళు కాదు గేస్ వీళ్ళు. గేస్ వెళ్ళైతే మాట్లాడదాం అనమాట. మాట్లాడదాం కాదు ఇంకా కొట్టేయడం అనమాట. నాకు వచ్చే షార్ట్ టెంపర్కి. అరే ఇంకా తాత షింక్షన్ మీరు ఇక్కడే నుంచోండి, ఎందుకంటే చాలామంది అయితే ఉన్నారు, గొడవ అయింది ఇంకా లోపల. సరే బాబు. మమ్మీ నువ్వు జాగ్రత్త. సరేరా. గేస్ ఇంకా వెళ్ళైతే ఇంకా చూద్దాం అనమాట. అరే ఇప్పుడు వరకు ఊరుకున్నా చిన్న మిషన్స్ చేసుకుంటున్నాడులే, ఇదే స్మగ్లింగ్స్ అయినా చేసుకుంటున్నాడే ఊరుకున్నా. గవర్నమెంట్ ప్రాపర్టీ నెల ముట్టుకుంటాను పడిపోయింది నీకు. ఇష్టం రా. గేసుకొచ్చి వీళ్ళైతే కొట్టేస్తున్నారు. గేస్ ఇంక చూసుకొచ్చి వాడు ధైర్యం చూసాడా బెల్లగాడిది. ఇంతకుముందు ఎట్లా మాట్లాడాడు, ఇప్పుడు చూడండి గేస్ ఎట్లా మాట్లాడుతున్నాడు బెల్లగాడు. నీ పని అయిపోయింది రాగరా, నీకు వస్తా బన్నులాగా ఉంటావు, సేమ్ ఎన్ని బన్నులు తిన్నావా అంత బన్నులాగా అవ్వడానికి. ఇంకా కొట్టేద్దామా ఇంకా తొందరగా. ఇది వచ్చి జస్ట్ ఫర్ కంటెంట్ పర్పస్ వేరే సీజ్గా అయితే తీసుకోకండి అనమాట. చాలా తొందరగా అయితే కొట్టేద్దాం అనమాట. ఒక్కొక్కడిని అసలు మిగిల్చే ప్రసక్తే లేదు. రే అన్ని కొట్టండి రా, ఇంకా అంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారంటే వేస్ట్ రా. రే నా చేతుల్లో ఇళ్ళు మొత్తం పుసుకుగలరా, ఎంతమందిని కొట్టాను నేను. ప్లీజ్ ఇంకా తొందరగా అయితే అందరూ ఈడ్ చూడండి. ఏందిరా నువ్వు అద్దుమాన చేత్తో కొట్టేస్తానండి. ఒక కేసు మొత్తానికి అయితే అయిపోయాడు. రే నువ్వు మర్యాద ఇంకా మాట్లాడలేవు, నీకు స్నైపర్స్ పడిపోతుంది. రే ఆగురా. ఓ రే పోలీస్ ఆఫీసర్ ఇల్లు కొట్టండి. సరే మేము వెళ్ళి కొడుతున్నాం. ఏందిరా మీరు కొట్టేదా? కథలు డబ్బులు ఇచ్చాడు ఏంటాడు సార్ అని పిలుస్తున్నారు. ఒక్కొక్కడు పడిపోయి గైస్ కొట్టేద్దాం అనమాట. ఇళ్ళని కూడా వదిలే ప్రసక్తే లేదు. మొత్తానికి అయితే అందరిని అయితే ఫ్రీ అయితే చేసుకున్నాం అని వచ్చేసి. ఏ రిషిషన్ ఇంకా తాత వచ్చేసేయండి, వీళ్ళని కొట్టి మనకైతే ఏం ప్రయోజనాలు అయితే లేదనమాట. ఇంకా రైల్వే స్టేషన్ ఇంకా పేపర్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. బెల్లగాడు ఎంత తొక్కినా ఎంత చేసినా అడైతే బాగా స్ట్రాంగ్ అయితే అయిపోయాడు అనమాట. కాబట్టి మనమే ఒక ఇంటి దగ్గర ఒక రైల్వే స్టేషన్ మాదిరి అయితే కట్టుకుందామో. ఇంకేదైతే చేయలేము అనమాట. పోలీసులు కూడా వాళ్ళే మద్దతు ఉన్నారు కాబట్టి మనం అయితే ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రాము షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అంటే రైల్వే స్టేషన్కి మొత్తం సెటప్ అయితే ఏడైతే ఇస్తాడనమాట. ఇంకా వచ్చేసాం అనమాట. అరే రాము ఇంకా రైల్వే స్టేషన్ ఇంకా నీకు తెలుసు కదా ఇట్లా కొనుక్కున్నారని, ప్రైవేట్ అయితే అయిపోయిందని. ఇంకా నేను కూడా ఒక స్టార్ట్ చేయాలనుకుంటున్నా తక్కువలో. ఓకేనా, నువ్వు ఏమైనా రెడీ చేయగలవా?
నువ్వు ఒక 30 మినిట్స్ నాకు టైం ఇస్తే నేను ఇది రెడీ చేస్తాం. ఓకేనా, మీ ఇంటి దగ్గర అయితే రెడీగా అయితే ఉంటుంది అది. ఓకే రా, ఓకే తీసుకొచ్చి అరే శిక్షణ్ తాతగారు ఇక్కడే ఉండండి, నేను కొద్దిగా పర్సనల్ పని మీద వస్తా. ఓకే ఇంకా వెళ్ళిపోదు అనమాట, లేట్ చేయకుండా. పర్సనల్ పని అంటున్నాడు ఏంటి అనుకోవచ్చు మీరు వచ్చేసి. ఇంకా పోలీసులకి ఇవ్వాలి కదా మా డౌస్, వాళ్ళకి చేద్దాం బాగుండి. కథలు ఒక్కొక్కడ గైస్ చలో ఇంకా పోలీస్ గాళ్ళకి అయితే ఇవ్వాలి. ఎట్లా అమ్ముతారో ఇంకా బెల్లగాడికి రైల్వే స్టేషన్ ఎలా అమ్ముతాడో మనం కూడా చూద్దాము. ఇంకా చలో గైస్ చలో లేట్ చేయకుండా ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తానికి వచ్చేసి గైస్ వీళ్ళు చూడండి అమ్ముకుంది కాక అమ్ముకున్న డబ్బులతో ఏమేమి కొనుక్కున్నారు గైస్ నాకు ఇంకా మండిపోయింది గైస్. ఇంకా షార్ట్ టెంపర్ అయిపోయింది నాకు. కొడకల్లా రాగండి రే, ఆడు చూడండి రా బయట ఏదో పొగలు కొట్టేస్తున్నాడు రా. రే ఎవడో వచ్చాడు రా, రే కొట్టండి రా. రే అట్లా పొగలు కొట్టేస్తున్నా, నీకు ఏమైనా బుద్ధి ఉందారా? అరే మరి మీకుందా గవర్నమెంట్ ప్రాపర్టీ అమ్ముకోవడం మీకు బుద్ధి లేదా? ఒక గీసి ఇంకా కొట్టేద్దాం అనమాట. కథలు గైస్ ఒక్కొక్కడు అంతా బాగుండదు అనమాట, కొట్టేయడం అనమాట. ఒక్కొక్కడిని ఇంకా తీసుకొచ్చి వచ్చిన డబ్బులతో ఏమైనా దాచుకున్నారా, ఏమైనా పంచుకున్నారా? అది లేదు. కార్లు బైకులు చూసుకోవచ్చు మీరు వచ్చేసి, ఎంతమంది రాయల్ ఎన్ఫీల్డ్లు, ఇది కథలు ఒక్కొక్కటి గైస్ చూసుకోవచ్చు. ఇంకా మొత్తాన్ని అయితే ఫినిష్ చేస్తాం గైస్. బండి ఇంకా పాడైపోయింది గైస్. ఇంకా అది షెడ్గా అయితే వచ్చేసింది ఇంకా ఫైట్ జరుగుతున్నప్పుడు చూసుకోవచ్చు. అబ్బా గైస్ అసలు వెళ్ళట్లేదు గైస్, ఎంత నడుస్తున్నా కూడా ఆగిపోతుంది గైస్. ఇంకా చూసుకోవచ్చు వెళ్తా ఆగిపోతుంది మధ్యలో చూసుకోవచ్చు. ఇంకైతే ఏం చేయలేము. ఆటో అయితే తీసుకొని అయితే వెళ్ళాలమ్మో. అన్న ఆటో సారీ అన్న, నీకు తర్వాత అయితే ఇస్తాను, లొకేషన్ అయితే పెడతాను చూసుకో నీ ఫోన్లోకి. ఓకేనా, ఓకే గైస్ చలో ఇంకా ఆటో వచ్చి తీసుకుంటారు రండి ఇంటికి వచ్చి. అంకుల్ వచ్చేసి చలో ఏంది గైస్. ఇంకా ఓకే గైస్ మొత్తానికి అయితే మనం వచ్చేసి ఇంటికైతే వచ్చేసామో. ఎందుకంటే రాముగాడు అయితే ఫిట్టింగ్ అది వేస్తాడు అన్నాడు. మొత్తానికి ఇది కూడా చేస్తాడు గైస్ చూసుకోవచ్చు. ఇంకా తాత చూసారా తాత శిషన్? మమ్మీ చూసాం చాలా బాగుంది చూసుకోవచ్చు. ఏంద్రా రే సరిగ్గా కట్టాడు కదా రాముగాడు. గై ఒక 3 గంటలు అయితే కట్టేశాడు గై చూసుకోవచ్చు. పైన కూడా ఎట్లా ఉందో సరిగ్గా ఉంది అమ్మా. ఇంకా అందరికి వచ్చేసి ఇంకా 300 ఇస్తున్నారు కదా, నేను వచ్చేసి 150కే పడతాడు గైస్ టికెట్ వచ్చేసి. గైస్ ఇంకా తాత ఎట్లా అనిపించింది? బాబు ఇంకా ఇక్కడ గోడలు ఉన్నాయి కదా, అది పగలగొట్టేసేయాలి బాబు. అవును అది అయితే కన్స్ట్రక్షన్ అయితే కొద్దిగా అయితే మిగిలిపోయింది. ఇంకా అటు పక్క గోడ ఇటు పక్క గోడ అయితే ఇంకా కూల్చేయాలన్నమాట. అప్పుడైతే ట్రైన్స్ అయితే వస్తాయి. గైస్ బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.